వాడాయిగూడెంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ మహాసభ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల గ్రామం వాడాయిగూడెంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చలో సూర్యాపేట కార్యక్రమంలో భాగంగా జనవరి 10, 2026న జరగబోయే మహాసభ సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం జిల్లా కోర్టు దగ్గర సూర్యాపేటలో నిర్వహించబడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటలకు కొత్త బస్టాండ్ నుండి ర్యాలీ సభ ప్రాంగణం వరకు ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ ఈ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మహిళా సంఘం నాయకురాలు లావణ్య భువనగిరి మండలం వాడాయిగూడెం గ్రామంలో మీడియాతో ప్రసంగించారు. అందరికీ ఉద్యమాభివందనాలు. TR9 న్యూస్కి స్వాగతం తెలియజేస్తూ, నా పేరు బాకారం లావణ్య. నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీలో రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతున్నాను. మేము తెలంగాణ ఉద్యమంలో 1969 తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. అట్లాగే మలిదశ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులయ్యారు. తొలిదశ మలిదశ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేసిరో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ సూర్యాపేటలో సూర్యాపేటలో 10వ తారీఖు జనవరి 10న ఈ భారీ బహిరంగ సభ తీసుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క జిల్లాల వారీగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అట్లాగే గత ప్రభుత్వము ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం పాలనలో ఉద్యమకాలను గుర్తించింది లేదు, ఈ ప్రభుత్వంలోనైనా ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనైనా ఉద్యమకాలను గుర్తిస్తుందని చెప్పేసి మేము వెయిట్ చేసినాము. అయినా కూడా గుర్తించలేదు. గుర్తించకపోయేసరికి మేనిఫెస్టోలో మేము దగ్గరుండి కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ల రామరెడ్డి గారు దగ్గరుండి మరి మేనిఫెస్టోలో ఉద్యమకాలను గుర్తించాలని మేనిఫెస్టోలో పెట్టియడం జరిగింది. పెట్టించిన తర్వాత ఉద్యమకాలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఊరికే నీటిలో మాటలాగా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారి. అలా అమలు చేయడం మాత్రం చెప్పడం లేదు, అమలు చేయడం మాత్రం చేయడం లేదు. కాబట్టి మేము TUJC తరపు నుంచి మేము గ్రామాల వారి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క మంత్రుల దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లోకు ఏదైతే గవర్నమెంట్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, రేవంత్ రెడ్డి గారి సచివాలయం దాకా కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి కూడా కలిసి మా జగ్గారెడ్డి గారికి మన ప్రతి ఒక్క మంత్రుల దగ్గర కూడా వెళ్ళి మా ఉద్యమకాలను గుర్తించని మేము మేనిఫెస్టోలో పెట్టినాం, మీరు ఇచ్చిన హామీలు ఏమైనవి అని చెప్పేసి మేము అడగడం జరగడమే కాదు, మేనిఫెస్టోలో పెట్టింది నెరవేర్చాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మెమోరాండం కూడా ఇచ్చినాం. ఒకరొక్కరికి 3-4 సార్లు కూడా మెమోరాండం ఇచ్చినా కూడా ప్రభుత్వానికి చలనం లేకుండా పోయింది. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము ఇప్పుడు ఏం కావాలంటారు కంపల్సరీ మేము ఏమంటున్నామంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని మీరు అతి త్వరగా ఈ భారీ బహిరంగ సభ అయిపోగానే మీరు ఏదన్నా ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. ఒకవేళ భారీ బహిరంగ సభ అయిన తర్వాత కూడా మీరు ఉద్యమకాలను గుర్తించకుండా వాళ్ళని గుర్తించకుంటే మీరు అట్లాగే నీటిలో రాతల్లాగా ఉంటే గనక ఇది పెద్ద ఎత్తున ఉద్యమం లాగా ఎప్పుడైతే తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినామో ఇప్పుడు తెలంగాణ హక్కుల కోసం కూడా కొట్లాడడానికి మేమందరం కూడా మహిళలము, అట్లాగే మా విద్యార్థినీలు, కార్మిక సంఘాలు, అలాగే పార్టీలు కూడా కలిసి రావడం జరిగింది మా TUJCకి. కాబట్టి మేమందరం కూడా పెద్ద ఎత్తున మీరు ఇచ్చిన మా హక్కుల కోసం మేము కొట్లాడడానికి కూడా మేము వెనకడుగు వేయకుండా ఈ భారీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఒక సూచన ఇస్తేనేమో సరే, సూచన ఇవ్వకుంటే మాత్రం దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం లాగా చేస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు TR9 న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు, ఉద్యమాభివందనాలు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.